everyone, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ప్రస్తుత సిచ్యువేషన్లో మన అందరం చేయించుకోవాల్సిన ఒక పని కోసం వెళ్ళబోతున్నాను, వ్యాక్సినేషన్. సో మా ఇంట్లో 45+ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు వ్యాక్సినేషన్కి స్లాట్ దొరికిందనమాట. అయితే వ్యాక్సిన్ గురించి మనలో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా, ఒకవేళ వేయించుకోవాలనుకుంటే కోవిన్లో స్లాట్ దొరుకుతుందా, ఒకవేళ స్లాట్ దొరికాక వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుందా లేదా, అది మోర్ డేంజరస్సా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ నాకు కూడా ఉన్నాయి. సో ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుందని ఈరోజు నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. మా సెంటర్ ఏమో స్టార్ హాస్పిటల్ అనమాట, బంజారా హిల్స్ దగ్గర. ఒకే ఒక హోప్, క్రౌడ్ తక్కువ ఉండాలి అని. చూద్దాం. మేము హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, హాస్పిటల్లో కాకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ వేరే బిల్డింగ్లో అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ గేట్ బయట బాగానే క్యూ ఉంది. మేము వెళ్ళే టైంకి ఒక 15-20 మంది ఉన్నారు. ఒక ½ అన్ అవర్ పట్టిందేమో మేము గేట్ లోపలికి వెళ్ళటానికి. సో బేసిక్గా వీళ్ళందరూ ఎవరంటే ఆ పర్టికులర్ టైం స్లాట్లో బుక్ చేసుకున్న వాళ్ళు అనమాట. స్లాట్ని వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఇక్కడ మాలాగా వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఒక 100-150 మంది ఉన్నారు. లోపలికి వెళ్ళాక మనకి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ పట్టుకొని కూర్చుని మళ్ళీ వెయిట్ చేయాలి మన టర్న్ కోసం. ఇక్కడైతే బాగానే వెయిటింగ్ టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పట్టింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే, ఈ వెయిటింగ్ అంతా బిల్డింగ్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాలో అనమాట. సో వెంటిలేషన్ చాలా బాగుంది. ప్లస్ కోవిడ్ ఇప్పుడు ఎయిర్ బోర్న్ అని డిక్లేర్ చేశారు కాబట్టి మనం క్లోజ్ స్పేసెస్లో ఎంత ఉండకపోతే అంత మంచిదనమాట. ఓపెన్ స్పేసెస్ బెస్ట్. అసలు క్లోజ్ స్పేసెస్ అవాయిడ్ చేయండి, ఏసీ ఉంటే ఇంకా అవాయిడ్ చేయండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనకి ఇలాంటి ప్లేసెస్లో సోషల్ డిస్టెన్సింగ్ కుదరొచ్చు, కుదరకపోవచ్చు అనమాట. వీలైనంత ట్రై చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. బట్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మనము డెఫినెట్లీ డబుల్ మాస్క్ వేసుకోవాలి. వీలైతే షీల్డ్ కూడా పెట్టుకొని వెళ్ళండి. తర్వాత ఒక చిన్న వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్తో చెక్ చేస్తారనమాట, ఆ పర్టికులర్ నెంబర్కి ఇక్కడ స్లాట్ బుక్ అయిందా లేదా అని. ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్. ఎలా ఉందమ్మా వెయిటింగ్? ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. జస్ట్ 15 minutes పట్టింది. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం వ్యాక్సినేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు వ్యాక్సిన్ వేసి పంపించేసేస్తారు. పంపించమంటే ఇప్పుడే ఇంటికి పంపిరనమాట. మన పేమెంట్ స్లిప్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఒక 15-20 minutes పాటు మనల్ని అక్కడ కూర్చోమంటారు. ఎందుకంటే జస్ట్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో మానిటర్ చేద్దామని. ఇది ఇంకా లాస్ట్ ఫేజ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తారు మనకి. ఎలాంటివంటే, ఒక 2 days వరకు కోల్డ్ ఐటమ్స్ ఏం తినొద్దు, తాగొద్దు, ఎక్సర్సైజ్ ఏం చేయొద్దు, అలాంటివి అనమాట. ఈ లిస్ట్లో ఉన్నాయి. ఫుల్గా డీటెయిల్గా చదవండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. 3 hours అయింది మొత్తం ప్రాసెస్ అంతా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మీకు అంత డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఇప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ప్రాసెస్ అర్థమైంది కదా. స్టార్టింగ్లో చెప్పిన 2 questions అనమాట. అసలు వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనేది ఫస్ట్ది. దీనికి బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలిగింది అయితే మీ డాక్టర్ అనమాట. మేబీ మీ ఫ్యామిలీ డాక్టర్, అలా ఎవరు లేకపోతే ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీ హిస్టరీ చెప్పినా కూడా, హెల్త్ హిస్టరీ, వాళ్ళు మీకు వ్యాక్సినేషన్ కరెక్టా కాదా, ఒకవేళ ఏమైనా స్పెసిఫిక్ వ్యాక్సిన్ తీసుకోవాలా, లేదంటే ఏ వ్యాక్సిన్ అయినా పర్లేదా, ఇవన్నీ చెప్తారు. ఎవ్వరు చెప్పేది మీరు వినొద్దు. యూట్యూబ్లో చాలామంది చాలా చెప్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు. సో అవన్నీ కాకుండా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ వ్యాక్సిన్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ అయితే, అసలు కోవిన్ వెబ్సైట్లో స్లాట్స్ దొరుకుతాయా లేదా అని. అసలైతే May 1st 18+ వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఓపెన్ అని చెప్పినప్పుడు అయితే వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ చేసుకోగలిగాం, కానీ కొన్ని డేస్ వరకు అసలు వ్యాక్సినేషన్ సెంటర్స్ కనపడలేదు. ఆ తర్వాత మెల్లగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో వ్యాక్సినేషన్ అవైలబుల్ అని వచ్చింది. నేనైతే ఇనిషియల్గా మా ఇంట్లో వాళ్ళకి చేసిన రిజిస్ట్రేషన్స్ 2 క్యాన్సిల్ అయిపోయాయి, అది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో. ఇంకా ఇప్పుడు అప్పుడే దొరకదా అనుకుంటా ఉన్నాను. కానీ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట.
కానీ ఇప్పుడైతే వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ మోడల్ కూడా మారిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయకుండా. సో అవైలబిలిటీ కొంచెం పెరిగిందనమాట, సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే స్టిల్ ఇప్పటికీ మీరు లాగిన్ అయి చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం బుక్డ్ అనే వస్తాయి అన్ని సెంటర్స్లో. కానీ ట్రై చేస్తూ ఉండండి. నాకైతే 15 days తర్వాత ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్ సెంటర్స్లో స్లాట్ దొరికింది. సో ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ ద అవర్, ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడైతే అన్ని హాస్పిటల్స్ దగ్గర కోవిన్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ వేస్తున్నారు. బట్ అందరికీ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు కోవిన్లో రిజిస్టర్ చేసుకోగలచ్చు, చేసుకోలేకపోవచ్చు. సో మీ దగ్గర ఏమన్నా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏమన్నా ఉందేమో అని. నేను మీకు చెప్పాలనుకున్న వ్యాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వీలైనంత త్వరగా మీకు అప్లికబుల్ అయితే వ్యాక్సిన్ వేయించుకోండి. యాజ్ యూజువల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.